పైన పటారం లోన లోటారం. ఈ సామెత సాధారణంగా ఏదైనా వస్తువు నాణ్యతను ఉద్దేశించి చెప్పేటప్పుడు వాడుతూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు దాంపత్య జీవితాన్ని ఉద్దేశించి కూడా వాడుకోవచ్చు. ఏంటి అర్థం కావట్లేదా? నిజమండి. భార్యాభర్తలకు ఒకరి పట్ల ఒకరు సంతృప్తిగా లేకపోతే చాలామంది విడాకులు తీసుకుని విడిపోతూ ఉంటారు. కానీ అలా కాకుండా కలిసి ఉంటూనే ఒకరికొకరు సంబంధం లేకుండా ఉండడం గురించి తెలుసా మీకు? ఇప్పుడే ఆ ట్రెండ్ నడుస్తోంది. ఇంకా వివరంగా చెప్తా వినండి. మామూలుగా భార్యాభర్తలు విడిపోవడానికి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. వాళ్ళు కలిసి ఉండలేక విడిపోదాం అనుకున్నా వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు విడిపోవడానికి ఒప్పుకోరు. లేదా అలా విడిపోతే సమాజంలో గౌరవం ఉండదనే భావనతోనే కొంతమంది కలిసి ఉంటూనే విడివిడిగా బతుకుతారు. దాన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. వీళ్ళు పేరుకే భార్యాభర్తలు, కానీ వీరి మధ్య ఎలాంటి ఆప్యాయత కానీ ప్రేమ కానీ ఉండదు. భోజనం సిద్ధమైంది, మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాలా? ఇంతే వారి మాటలు. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్లకు బంధువుల దగ్గరకు కలిసి వెళ్తారు. కానీ ఇంటికొస్తే వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఏదో కలిసి ఉన్నామంటే ఉన్నాం అనేంతవరకే వీరి రిలేషన్ అన్నమాట. ఈ సైలెంట్ డివోర్స్ అనేది పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, సమాజ భయం, ఆర్థికంగా ఆధారపడడం లేదా వారికే అలవాటు పడిపోవడం లాంటివి కారణాలుగా ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం ఒక్కటే, ఇద్దరూ ఒంటరిగా మిగిలిపోతారు. జీవితం ఒక రొటీన్గా అనిపిస్తుంది. పిల్లలు బయటకు గొడవలు చూడకపోయినా ఇంట్లో తల్లిదండ్రుల మధ్య సైలెన్స్ వాళ్ళను మెంటల్గా డిస్టర్బ్ చేస్తుంది. ప్రేమతో నిండిన బంధం ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదు. ఈ ప్రభావం భవిష్యత్తులో వారిపై కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇది ఒక్క రోజులో జరగకపోయినా ఏళ్ల తరబడి మనసులోని బాధలు బయట పెట్టకపోవడం వల్ల పరిష్కరించలేని సమస్యలు వాళ్ళను ఒత్తిడికి గురిచేస్తాయి. అయితే దీనికి పరిష్కారం ఉంది. ముందుగా భార్యాభర్తలు ఒకరితో ఒకరు ధైర్యంగా మాట్లాడుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పుకోవాలి. ఆ తప్పుని సరిదిద్దుకోగలను అనే నమ్మకం మీ భాగస్వామికి కలిగించాలి. అవసరమైతే మ్యారేజ్ కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి. కొన్నిసార్లు ఆ ఓపెన్నెస్ మళ్లీ ప్రేమను తీసుకురావచ్చు. కానీ తిరిగి కలవడం అసాధ్యం అనిపిస్తే మాత్రం అప్పుడు గౌరవంగా విడిపోవడమే మంచిది. పెద్దవారిది, సమాజానిది ఏముంది చెప్పండి? కలిసి జీవితం సాగించాల్సింది మీరు. మీకు ఇష్టం లేని జీవితం బతకలేక మానసికంగా కుమిలిపోయి బ్రతికే కంటే ధైర్యంగా మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి. మీరు ఎలా ఉంటే సంతోషంగా ఉండగలరో ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మౌనంగా జీవించడం అనేది మనల్ని మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తును కూడా విషపూరితం చేస్తుంది. ప్రేమ లేకుండా కాగితాలపై పెళ్లి కొనసాగించడం కన్నా నిజాయితీగా నిర్ణయం తీసుకోవడం మనకి, మన తర్వాతి తరానికి చాలా మంచిదండి. మరి ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.